ఈవీఆర్ ట్యూషన్ పాయింట్ విద్య నేర్చుకో విలువ పెంచుకో అనే కాన్సెప్ట్తో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టేట్ మరియు సిబిఎస్ఈ ట్యూషన్స్ చెప్పబడును. సమ్మర్లో ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ ఉత్తమమైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇవ్వబడును. హిందీ ప్రాథమిక నుంచి ప్రవీణ వరకు అన్ని కోర్సులలో క్లాసెస్ చెప్పబడును మరియు 10th ఇంటర్ డిగ్రీ వారికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సౌకర్యం కలదు. మా అడ్రస్ ఏషియన్ కాలేజ్ రోడ్, పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. రైతు లేనిదే రాజ్యం లేదు, రాజ్యం లేనిదే ప్రజలు లేరు, ప్రజలు లేనిదే రాజు లేడు. ప్రజలు బాగుండాలంటే రైతు బాగుండాలి. అయితే ప్రభుత్వం రైతుల పట్ల సరైన విధానాలను అమలు చేయట్లేదు అనేదే విషయం. సరైన విధానాలను రైతులకు అమలు చేస్తే వారికి మంచి జరగడమే కాకుండా గవర్నమెంట్కి మరియు ప్రభుత్వాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆ విధానాలను మనం అంతకుముందే సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ కానీ పాటించినట్లయితే దాదాపుగా సంవత్సరానికి కానీ లేదా 5 సంవత్సరాలకు కావచ్చు 50,000 కోట్లు మిగులు అవకాశం ఉంటుంది. రైతుల మీద పెట్టే ఖర్చు సరైన విధానంలో వాళ్ళకి ఖర్చు పెడితే, వారికి సరైన మార్గాన్ని చూపిస్తే వారికి ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. దాదాపుగా 50,000 కోట్లు మిగులుని మన రాష్ట్ర ప్రభుత్వం లేదు కానీ సెంట్రల్ గవర్నమెంట్లు కానీ ప్రతి రాష్ట్రానికి మిగులు చూపించుకునే అవకాశం ఉంటుంది. ఆ విధానం మా అభయ టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. రైతులు వ్యవసాయం చేయడం కోసం బ్యాంకులో బంగారం పెడితే ఆ బంగారం రుణమాఫీ ద్వారా రుణం తీర్చడం లేదా పంట నష్టమైనప్పుడు పంట నష్టాన్ని కొంతవరకు ఇవ్వటం, పాడైపోయిన పంటలకు కొంతవరకు కొనడం, ఇవి కాదు ప్రభుత్వాలు అమలు చేయవలసినవి. ఒక రైతు తన పంటల ద్వారా వచ్చే ఆదాయంతో సంవత్సరం మొత్తం ఆనందంగా బతకాలి, జీవించాలి. డబ్బులకు ఇబ్బంది పడకుండా సంవత్సరం మొత్తం బతకాలి. ఈ విధంగా రైతు బతకడం కోసం ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెట్టాలి. ఆ పథకాలు రైతులే లాభ నష్టాలను చదువుకునే విధంగా ఉండాలి. అవసరమైతే ప్రభుత్వం ఆసరా భరోసా ఇవ్వాలి, అవసరమైన సాయాన్ని అందించాలి. దానివలన రైతులకు ఇచ్చే ప్రభుత్వం బడ్జెట్ చాలా వరకు తగ్గుతుంది. దానివలన రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రణాళికయే నేను సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి వినియోగించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రణాళికను అభయ టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. రైతు కోసం 2 సీజన్స్లుగా 2 రకాలుగా విభజించుకోవాలి. ఒకటి జనవరి టు జూన్, అలాగే 2 జూలై టు డిసెంబర్. ఈ సీజన్స్లో పండించే పంటలకు రేట్స్ నిర్ణయించాలి. ఈ సీజన్స్లో ఏ పంట అయినా ఒకే రకమైన రేటు విధానం అమలు చేయాలి. అంటే రైతు నుంచి కొనుగోలు చేసే పంటలకు ఒకే కొనుగోలు రేటుని ఇవ్వాలి. అలాగే మార్కెట్లో అమ్మే రేట్లు ఒకే రకంగా ఉండాలి. ఒక మార్కెట్లో ఒక రకంగా, ఇంకో మార్కెట్ ఇంకో రకంగా రేట్లు ఉండకూడదు. ఎగ్జాంపుల్, టమోటా ధర హోల్సేల్గా రైతుల దగ్గర నుంచి కేజీకి 15 రూపాయలు లేదా 20 రూపాయలు కొంటే మార్కెట్లో టమోటా ధర కేజీకి 25 రూపాయలు లేదా 30 రూపాయలు అమ్మే విధంగా ఉండాలి. రైతు లాభం వచ్చినప్పుడు ఆ లాభాన్ని దాచుకోవడం, నష్టం వచ్చినప్పుడు ఆ లాభాన్ని భర్తీ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నష్టం అంటే వాతావరణం అనుకూలించక వర్షాల వల్ల, వరదల వల్ల లేదా వర్షాలు పడకపోవడం వలన పంటలు నష్టపోతే ఆ నష్టాన్ని రైతు లాభంలో భర్తీ చేసుకునే విధంగా ఉండాలి. ఈ జూలై నుంచి డిసెంబర్ వరకు వర్షాలు ఎక్కువ ఉంటాయి. వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివలన పంటలు నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక జనవరి నుంచి జూన్ లోపు వచ్చే లాభాలను ఒకవేళ 2వ సీజన్లో పంటలు నష్టపోతే ఆ నష్టాన్ని 1వ సీజన్ ద్వారా వచ్చే లాభంలో భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు అవసరమైతే ప్రభుత్వాలు ఆదుకోవాలి. ప్రభుత్వాలు రైతులకు పెట్టే పెట్టుబడితో రైతులకు నష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులో కనీసం 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు మిగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధానం రాష్ట్రంలో రాజకీయ మేధావులు, అగ్రికల్చర్ మేధావులు ఆలోచించి రైతుకి లాభాలు వచ్చే విధంగా పథకాలు, విధానాలు పాటిస్తారని మా అభయ టీవీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ విధానాలు అమలు చేయవచ్చు. మా అభయ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.